అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి బరకాత్. ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సోదరులారా, గత వీడియోలో తౌహీద్ అంటే ఏమిటి తెలుసుకున్నాము. అయితే ఈ యొక్క వీడియోలో తౌహీద్ ఎన్ని రకాలు అంటే తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్ లేదా తౌహీదే ఇబాదత్, 3 తౌహీదే అస్మా సిఫాత్. ఈ యొక్క రకాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా ఈ యొక్క వీడియోలో నేను తౌహీదే రుబూబియత్ గురించి ఇన్షాల్లా మీ ముందు ప్రస్తావించబోతున్నాను. సోదరులారా, తౌహీదే రుబూబియత్ అంటే దీని యొక్క అర్థం అల్లాయే ఈ విశ్వానికంతటికీ ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడు, యజమాని, పాలకుడు, పరిపోషకుడు, ఆహార ప్రదాత, జీవన మరణాలను ప్రసాదించేవాడు. అలాగే ఆయన ఈ విశ్వాన్ని నడిపిస్తున్నవాడు, సృష్టితాల యొక్క అవసరాలను తీర్చేవాడు. మక్కాలోని అవిశ్వాసులు సైతం తమ విగ్రహాల పట్ల ఎంత గౌరవభావం ఉన్నప్పటికీ వారు అల్లా తప్ప ఇతరులెవరు కూడా ఒక్క గింజైన సృష్టించలేరని భావించేవారు. అనగా మక్కాలోని అవిశ్వాసులు సైతం అల్లాయే పాలకుడు, పరిపోషకుడు, కార్యనిర్వాహకుడు అని వారు భావించేవారు. అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలోని సూర యూనుస్ 10వ సూర 31వ ఆయతలో తెలియజేస్తున్నాడు అల్లా, ఓ ప్రవక్త వారికి తెలియజేయి, వారిని అడుగు, ఈ భూమి ఆకాశాలలో మీకు ఉపాధిని ప్రసాదించేవాడెవడు? అలాగే చూసే శక్తి కానీ వినే శక్తి కానీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అలాగే ప్రాణము లేని దాని నుండి ప్రాణమున్న దానిని, ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని వెలికి తీసేవాడెవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడవు అని వారిని ప్రశ్నించు ప్రవక్త అని దైవము ప్రవక్త వారిని తెలియజేస్తున్నారు. వారు ఖచ్చితంగా అల్లాయే అని అవిశ్వాసులు సమాధానం ఇస్తారు. కనుక సోదరులారా, ప్రతిదీ ఈ విశ్వాన్ని ఉనికిలోకి తెచ్చినవాడు, ఈ విశ్వాన్ని నడుపుతున్నవాడు, జీవన మరణాలను ప్రసాదించేవాడు, ఆహార ప్రదాత, వర్షాన్ని కురిపించేవాడు, ప్రతిదీ ఏదైతే అల్లా యొక్క దయా కారుణ్యం వలన మనకు లభించే ప్రతి అనుగ్రహమే తౌహీదే రుబూబియత్గా పరిగణించబడుతుంది సోదరులారా. అయితే సోదరులారా, ఈ యొక్క తౌహీదే రుబూబియత్ గురించి ఈ యొక్క వీడియోలో మనము తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలోన మనము తౌహీదే ఇబాదత్ లేదా తౌహీదే ఉలూహియత్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోదరులారా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాత్.